పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే? సారీ సార్, నేను చెప్పకూడదు, నేను కామన్ మ్యాన్, ఏం చిన్న అలా కాదుగా, ఆయన డిప్యూటీ సీఎం మన రాష్ట్రానికి. డిప్యూటీ సీఎం యాజ్ ఒపీనియన్ మీకు కామన్ మ్యాన్ గా. కామన్ ఏమైనా అతను డిప్యూటీ సీఎం కదా, సీఎం గారు చెప్పే అంతేగాని మనకి అంటే ఆయన వరకు మాట్లాడుకుంటే అతని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ మీద? గుడ్ సాటిస్ఫై వర్క్, 5 కోట్ల ఆధ్వర్యం చేస్తున్నారు, మంచి చెడు. అంటే గతంలో 5గురు ఉన్నారు సార్ డిప్యూటీ సీఎంలు జగన్ గారి ప్రభుత్వంలో, ఇప్పుడు ఒక్కరే ఉన్నారు డిప్యూటీ సీఎం. ఆ 5గురికి ఇప్పుడు ఈయనకి ఏంటి ఏమన్నా డిఫరెన్స్ గమనించారా మీరు? నేను ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పరిపాలన అనుకుంటాం కానీ అంతా ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పి అది కరెక్టే. ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వరకు మనం మాట్లాడుకుంటే ఆ పదవికి న్యాయం చేస్తున్నారు ఆయన. ఏమో సార్, మనకు అంత ఐడియా లేదు, కామన్. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు డెడికేషన్ ఏంటంటే రాష్ట్రం బాగుండాలని, కాబట్టి ఆ పాయింట్ వీలో ఉంటే ఆయన మళ్ళీ పిఠాపురం నుంచి బొబ్బరిపేట వెళ్తున్నది. సో ఆయన సినిమాల్లోనే ఉంటున్నారు తప్ప ఇప్పటికీ కూడా జనాలను పట్టించుకోలేదని కొంతమంది చెప్తున్నారు. మీరు గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా? నిజంగా సినిమాలు ఉండడం బాగుంటుంది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సినిమా నేను 7 సార్లు చూసాను. ఓకే, సినిమాలు ఉంటే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు. అది నాకు తెలిసి. ఎందుకు సినిమాల్లో ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఆయన సినిమాలో బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, సినిమాలు ఉండడం బాగుంటుంది. కానీ ఆయన రాజకీయాల్లో కూడా వచ్చారు ప్రజలకు సేవ చేయాలి అని చెప్పి. కరెక్టే, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సింగిల్ పోటీ చేశారు. అవును, వాళ్ళ అన్నగారు ప్రజారాజ్యం పడి సింగిల్ పోటీ చేశారు సమైక్యాంధ్ర ప్రజలు. అవును అవును, ఐడియా ఉంది. 18 సీట్లు వచ్చాయి. ఓటు బ్యాంక్ 47% ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు వచ్చింది 14% ఓటు బ్యాంకే కదా. జనాలు వద్దనుకున్నారు, ఆయన రాయేసి వెళ్ళిపోయాడు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఎలాగైనా సీఎం సంపాదన కోరుకోవడం ప్రతి మనిషిగా ఉంటుంది. అవునా కదా, ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు కాబట్టి ఇక ప్రజల కోసం మన 5 కోట్ల ఆంగ్ల కోసం సేవ చేయాలని కోరుకుంటున్నాం.